రెండు వైపులా బ్యాలెన్స్ చెయ్యాలని చూస్తారే తప్ప ఎవరి సైడ్ రైట్ ఉందో వాళ్ల పక్కన స్ట్రాంగ్ గా నిలబడరు. కానీ తారకన్నయ్య చాలా క్లియర్గా నీ పక్క నుండి మాట్లాడారు కదా, అది నువ్వు అర్థం చేసుకోవాలి. అలాగే మీ అన్నయ్యతో చెప్పి నన్ను మా ఊరు బస్సు ఎక్కించమని చెప్పండి అక్క. అయ్యో, నువ్వు మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టావా? ముందెళ్ళి తినేసి పడుకో, తర్వాత మాట్లాడదాం. నేనుంటాను. సరే అక్క. అక్క, నేను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను, ఆ కొబ్బరి మట్టకి ఎక్కువ చనువు ఇవ్వకని. నువ్వు విననే వినవు. మనం అమ్మ మనసు నొప్పించకుండా నడుచుకోవాలక్క. ఇప్పుడు మనకి అదే ముఖ్యం. ఇవన్నీ నాకు తెలీదా? మన చుట్టూ జరిగే విషయాలు మనకెలా అనుకూలంగా మార్చుకోవాలో ముందు నువ్వు అది నేర్చుకో. అమ్మ దాన్ని తిడుతుంది, టార్చర్ పెడుతుంది, అది మనకు తెలిసిన విషయమే. అదే టైంలో తారక్ 4-5 లేడీస్ని తీసుకొచ్చి సెంటిమెంటల్గా లాక్ చేశాడు, చూసావా? అది మనకు కావలసిన పాయింట్. అదెలా? మామూలుగా అయితే అమ్మాయిల్ని అబ్బాయిలు ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లాక్ చేస్తారు. దాంతో అంతకు ముందు వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా అన్నీ మర్చిపోయి అమ్మాయిల మీద ప్రేమ కురిపిస్తారు. ఇక్కడ అదే జరిగింది. ఏంటి కాంచనా నువ్వు సాగదీస్తున్నావు? నాలాగా షార్ప్గా పాయింట్కి రా. తారక్ కూడా నీలవేణి సెంటిమెంట్ ని రెస్పెక్ట్ చేశాడు. దాంతో నీలవేణికి తారక్ మీద ఉన్న కోపం కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. ఆ తర్వాత అది ఇక్కడ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అక్క, అదంతా ఓకే. అదే సమయంలో తారక్ మీద దానికి లవ్ ఏర్పడితే? ఏయ్, దాన్ని చెడగొట్టడానికే కదా ఆడపడుచులుగా మనం ఉన్నాం.